మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాన్యులకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కరువు పని. 20 ఏళ్లుగా ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో కూలీలు దొరక్క వ్యవసాయం కష్టమవుతుందని చాలా మంది రైతులు చెబుతూ ఉంటారు. ఈ పథకం ఉండడం వల్లే కూలీలకు సరైన కూలి లభిస్తుంది అని కూలీలు ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఈ పథకం కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ చట్టాన్ని పథకాన్ని కూడా మారుస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అని షార్ట్ కట్ లో వీబీ గ్రామ్ అంటారు. గతంలో ఉన్న పథకం ప్రకారం ఏడాదికి 100 రోజులు పని కల్పించాల్సి ఉండగా దాన్ని 125 రోజులకు పెంచారు. ఇది కూలీలకు మంచిది. ఇక వ్యవసాయ పనులుండే రోజుల్లో కూడా ఈ పథకం అమలు చేయడం వల్ల వ్యవసాయ పనులకు కూలీల కొరత ఉండేది. ఇప్పుడు వ్యవసాయ పనులుండే 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇస్తున్నారు. ఇది రైతులకు ఉపయోగం. ఇన్నాళ్ళు ఈ పథకం ద్వారా మెటీరియల్ లేకుండా చేపట్టే పనుల్లో 100% నిధులు కేంద్రం కేటాయించేది. అలాగే మెటీరియల్ అవసరమున్న పనుల్లో అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు లాంటి పనుల్లో 75% నిధులు కేంద్రం ఇచ్చేది. కొత్త చట్టం ప్రకారం 2 రకాల పనుల్లోనూ కేంద్రం 60% నిధులే ఇస్తుంది. మిగిలిన 40% నిధులు రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మార్పులు చాలా నష్టం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి 10,000 కోట్ల రూపాయల ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ కొత్త రూల్స్ వల్ల దాదాపు 4,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఇప్పటికే అప్పులతో బండి లాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద భారమనే చెప్పాలి.